హాయ్, అందరికీ నమస్కారం. చూశారు కదా అనపకాయ గింజలు. వీటితో ఇంకా ఏం చేయాలో డిసైడ్ అవ్వలేదు. అలా ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక ఇది ఒబ్బట్టు. ఒబ్బట్టు చేసుకోవాలంటే ఏదైనా స్పెషల్ అయి ఉండాలి కదా. వీటిని మేము భక్ష్యాలు అంటాము. అయితే ఒబ్బట్టు అని చెప్పడానికి కారణం ఉంది. పాప వాళ్ళ స్కూల్లో సంక్రాంతి స్పెషల్గా ఒక్కొక్క గ్రూపు కొన్ని అంటే హౌస్ గ్రూప్స్ అలా ఉంటాయి కదా స్కూల్లో. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క కల్చర్ థీమ్ ఇచ్చినట్టున్నారు. సంక్రాంతి స్పెషల్ మా పాప వాళ్ళకి కర్ణాటక థీమ్ వచ్చింది. అందరూ ఫుడే ప్రిపేర్ చేయాలని ఏం లేదు. కర్ణాటక థీమ్లో కొంతమంది పిల్లలకి డ్రెస్సింగ్, కొంతమందికి అట్లా. మా అమ్మాయికి మాత్రం ఒబ్బట్టు అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ నీకు తెలుసా ఒబ్బట్టు తీసుకెళ్ళాలి ఫ్రైడే రోజు అని చెప్పింది. ఇంకా అంతకంటే ముందు ఏమని చెప్పిందంటే కర్ణాటక స్పెషల్ ఫుడ్స్ తీసుకెళ్ళాలమ్మా అని చెప్పింది. అబ్బా, ఇప్పుడు నాకు తెలిసినవి కొన్ని రెసిపీస్ ఉన్నాయి. ఇంకా కొత్త రెసిపీ ఏంటా అని అనుకునే టైంలో ఒబ్బట్టు అంది. అమ్మయ్య అని అనుకున్నా, తెలిసిన రెసిపీనే కదా, హ్యాపీగా చేయొచ్చు అనుకున్నా. అడిగాను, ఒబ్బట్టు అంటే ఏమనుకుంటున్నావు అంటే, బొబ్బట్లు, నో కదా అని అనుకున్నా. మేము భక్ష్యాలనే అంటాము. అయితే ఒబ్బట్టు, బొబ్బట్టు, భక్ష్యం పేరు ఏదైనా ఇంకా పాపకి కౌంట్ చేసి ముందు రోజు రాత్రే చేసి ఇచ్చాను. ఇవన్నీ తినాలనిపిస్తుంది కదా. లాంగ్ వీడియో పోస్ట్